హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నా గార్డెన్లో ఉన్న డిఫరెంట్ ప్లాంట్స్లో ఇది ఒక ప్లాంట్, మినీ కదమ్మం అన్నమాట. ఇది మనకి కదమ్మం గురించి ఐడియా ఉంది కదా, అది పెద్ద పెద్ద బంతిల్లా ఉండి పువ్వు చాలా బాగుంటుంది. అది లలిత అమ్మవారికి చాలా ఇష్టమైన ఫ్లవర్ అన్నమాట. సో ఇది నేను పెట్టేది ఇది మినీ కదమ్మం అన్నమాట. నాకు అంతకుముందు మినీ కదమ్మం గురించి పెద్దగా ఐడియా ఏం లేదు. ఇది నర్సరీలో చూసిన వెంటనే కొనుక్కొని తెచ్చుకున్నాను నేను. ఇది పెట్టి 3 months అవుతుంది. దీన్ని పాట్లో కూడా పెట్టి గ్రో చేయొచ్చు అన్నమాట. నాకు అప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను పెట్టేది 3 months అవుతుంది అన్నమాట. మీకు చూసారు కదా, అలా బంతిలాగా వస్తుంది. కాకపోతే మన పెద్ద కదమ్మం ఫ్లవర్ ఉంటుంది కదా, అంత పెద్ద సైజ్ అయితే రాదు, చిన్నగానే ఉంటుంది. కానీ సేమ్ అదేలా ఉంటుంది అన్నమాట. అలా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. నేను దీన్ని పాట్లోనే పెట్టాను. నెక్స్ట్ ఎవ్రీ 15 daysకి అది అలా నాకు ఇంట్లో ఉండే వాటినే ఇస్తాను తప్ప కెమికల్స్ అవి ఏమి యూజ్ చేయను. న్యాచురల్గానే గ్రో చేస్తాను నేను అన్ని ప్లాంట్స్ని. ఇది ఈ మొక్క గురించి నేను చెప్పాలనుకున్నది, చూపించాలనుకున్నది. అంటే మనకు పెద్ద పెద్ద కదమ్మం చెట్టు వేసుకునే ప్లేస్ లేనప్పుడు ఇలా పాట్లో పెట్టుకుని గ్రో చేసుకోవడానికి ఉంటుందంటే ఇది పెట్టుకుని పెంచుకోవచ్చు.